ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మనందరము క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాల్లో ఉన్నాం. ప్రభువుని గురించి అనేక విషయాలు మనం వింటూ ఉన్నాం. అయితే ఈరోజు క్రీస్తు ఎవరు? క్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి భూమి మీదకి ఆయన అడుగుపెట్టినారు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి ఆయన రావటం జరిగింది. యేసు ప్రభువుని గురించినటువంటి విషయాలు మనము అర్థం చేసుకోవాలంటే ప్రభువారిని గురించి బైబిల్లో 4 పుస్తకాలు యేసుక్రీస్తు జీవిత చరిత్రను గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని 1600 సంవత్సరాలు 40 మంది భక్తులు వ్రాసినారు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి మనము తెలుసుకోవటానికి యేసుక్రీస్తు ఎవరు అనేది మొట్టమొదటిగా ఆయన చరిత్రను గురించి తెలుసుకోవాలంటే నూతన నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తను గురించి మనము చదివి ధ్యానించినట్లయితే మత్తయి సువార్త యేసు ప్రభు రాజుల రాజుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, మార్కు యేసు ప్రభు ఒక సేవకుడిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, లూకా యేసు ప్రభు వారిని మనుష్య కుమారుడుగా లూకా 19:10 వచనంలో, యోహాను సువార్తలో యేసు దేవుని కుమారుడుగా యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటల్లో మత్తయి సువార్త యూదా గోత్రపు సింహము అని ఆయన గురించి రాయబడినది. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఆయనకు పేరు. యూదా గోత్ర సింహం అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మన దేవునికి భయం లేదు. ఆయన పిల్లలమైన మనము కూడా యూదా గోత్రపు సింహపు పిల్లలము కాబట్టి మనము భయపడక ధైర్యం కలిగి ఈ భూమి మీద మనము జీవించాలి అని దేవాది దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నమ్మినటువంటి మన దేవుడు, మన ప్రభువు ఎవరంటే రాజులకు రాజు అని ఆయన గురించి మనం వింటున్నాం. కాబట్టి ఆయన రాజులకు రాజు అని ఆయన మనతో ఉండేవాడు, మనలను నడిపించేవాడు, మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందువలన మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం అంటే ఆయన యొక్క బలము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము ఆయన పేరును బట్టి మనకు తెలియచేయబడుతుంది. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనములో రాయబడిన మాట మనం గమనిస్తే, నీతిమంతులు సింహమోలే ధైర్యముగా ఉందురు. మనము అన్ని సమయాలలో ధైర్యముగా ఉండాలి. మన దేవుడు మనకి ధైర్యాన్ని ప్రసాదించేవాడుగా ఉన్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి సింహంలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ధైర్యం. అట్లాగే యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహముగా ఆయన ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనము కూడా ధైర్యం కలిగి మనం ఉండాలి. హబక్కు గ్రంథములో కూడా 3వ అధ్యాయము 19వ వచనంలో ఏంటంటే, ఉన్నత స్థలములలో ఆయన నన్ను నడిపిస్తాడు అని హబక్కుకు మనం తెలియజేస్తున్నాడు. ఒక రోజున మనం ఉన్నత స్థలం మీద నడిపించబడేవారుగా ఒక రోజున దేవుని సముఖానికి చేరతాం.
కాబట్టి హబక్కు యొక్క విశ్వాసం ఏంటంటే ఉన్నత స్థలం మీదకి ఆయన నన్ను నడిపిస్తాడని ధైర్యంతో తెలియజేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనములో కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనకు తెలియచేయబడుతుంది. తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనుకకు తిరగదు. అంటే సింహం గురించి మనము ధైర్యము కలిగి ఉంటుందని మనం విన్నాం. అట్లాగే దేవుని పిల్లలమైన మనము కూడా ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాలి అనే విషయం దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. అదేవిధంగా 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందంటే, దేవుడు మనకు ధైర్యం గల ఆత్మను ఇచ్చాడు, మనము ఎల్లప్పుడూ ధైర్యంగా ఉందాం అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన ఎలాంటి ఆత్మను ఇచ్చాడంటే ధైర్యం గల ఆత్మను ఇచ్చాడు. పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. కాబట్టి మనము ఈ లోకములో ధైర్యంగా జీవించాలి. ఎందుకనంటే మనము నమ్మిన మన ప్రభువు మత్తయి సువార్తలో రాయబడినట్లుగా ఆయన యూదాగోత్రపు సింహముగా ఉన్నాడు. కాబట్టి ఆయన ధైర్యము కలిగిన వాడు, ఆయన బలము కలిగిన వాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన పిల్లలమైన మనము కూడా ఈ భూమి మీద ధైర్యం కలిగి మనము జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇక్కడ మార్కు రాశాడు సేవకుడిగా. యేసు ప్రభు ఒక సేవకుడిగా ఆయన రాస్తా ఉన్నాడు. యేసు ప్రభు మనము సేవకుడిగా చూడగలమనేది ఈ యొక్క మార్కు సువార్తలో మనకి తెలియజేస్తా ఉంది. యేసు ప్రభు ఈ యొక్క మార్కు సువార్తలో 18 అద్భుతాలు చేశాడని దేవుని వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది. ఈ క్రిస్మస్ సందర్భంలో క్రీస్తు పిల్లలమైన మనము కూడా దేవుని కొరకు బలమైన వారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇక్కడ దేవుని వాక్యంలో మనకు తెలియజేసే విషయం ఏంటంటే సోమరులుగా జీవించవద్దు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అంటే మనము సోమరితనం అనేది ఆయనకి ఇష్టమైనది కాదు. దేవుని పిల్లలు కష్టపడి పనిచేసేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. సోమరులుగా మీరు జీవించవద్దు, సోమరులు ఇలాగా ఉంటారని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-10 వచనములో నిద్ర ఎక్కువగా ఉండుట వలన అనుకున్నది సాధించలేరు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనములో పనికి పెట్టుకుంటే యజమానునికి నష్టపోతాడు. సామెతల గ్రంథం 13:4లో సోమరి ఆశపడును గాని వానికేమి దొరకదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అంటే ఇక్కడ మనము కష్టపడి పని చేయాలి. దేవుని పిల్లలు కష్టపడి పని చేయాలి. అంటే మార్కు యేసు ప్రభుని గురించి ఏమి తెలియజేస్తున్నాడంటే ఆయన సేవకుడు. ఆయన ఒక సేవకుడుగా గుర్తించి ఈయన ఈ లోకములో కష్టపడి ఆయన పని చేశాడు. ఒక సేవకునిగా, ఒక దాసునిగా ఆయన చేసిన పనిని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు మార్కు సువార్తలో అనేది మనము అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఇంకా మనము ఆలోచన చేస్తే లోకాసు వార్తలో కూడా ఆయన మనుష్య కుమారుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా దేవునితో సమానముగా ఉండకూడుట భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవునితో సమానముగా ఉన్నటువంటి శక్తి కలిగిన వాడు, త్రిత్వమైన దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా సమానమైన వారే. వారు మహిమలో సమానమైన వారు, ప్రభావములో సమానమైన వారు, వారు శక్తిలో సమానమైన వారు. అయితే ఇంత మహిమ, స్వభావము, ప్రభావము కలిగినటువంటి దేవాది దేవుడు తండ్రితో ఉన్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ఆ మహిమను విడిచిపెట్టి ఆ యొక్క పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడిగా తను తాను తగ్గించుకొని వచ్చినట్లు మనం చూస్తాం. ఇంకా దేవుని వాక్యం చూస్తే లోక 19:10లో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అని రాయబడింది. అంటే మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి యేసయ్య వచ్చాడు. అంటే భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు తను తాను తగ్గించుకొని వచ్చాడు.
రిక్తుడిగా అన్నీ విడిచిపెట్టుకొని, మహిమను విడిచిపెట్టుకొని, అధికారాన్ని విడిచిపెట్టుకొని, మరి తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చాడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే మరి యోహాను సువార్తలో కూడా ఆయన దైవ కుమారుడు, క్రీస్తు దైవ కుమారుడుగా ఉన్నాడని మరి దేవుని వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. ఆయన దైవ కుమారుడు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 14:1-2లో కూడా, కొలస్సై 3:12లో కూడా ఆయన దైవ కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు కూడా పరలోకాన్ని గురించి ఆయన మనకి తెలియచేశాడు. పరలోకంలో మనకు సిద్ధపరచడానికి ఆయన నేను వెళుతున్నానని చెప్పాడు. అదే కాదు, మీరు పై వాటిని వెతకండి. కొలస్సీలో 3:12లో కూడా అంటుంది, పై వాటినే మీరు వెతకండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం భూ సంబంధించిన వాటి మీద మనసు పెట్టక పరలోక సంబంధించిన వాటి మీదే మనం మనసు పెట్టాలి. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు, దైవ కుమారుడిగా యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరలోక సంబంధించిన విషయాల మీదే ఆయన ఈ భూలోకములో మనకి బోధించాడు. పరలోకము ఉన్నతమైన స్థలమని, అక్కడికి మనం ఒక రోజున పరలోకం చేరతామని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అదే కాదు, పై వాటినే మీరు వెతకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఒకసారి మనము ఆలోచించేద్దాం. అంటే క్రీస్తు ఎవరు? ఈ సువార్తలు రాసినటువంటి రచయితలు అంటే మత్తయి. కానీ మత్తయి ఏం చెబుతున్నాడు? యోధా గోత్రపు సింహం అంటే ఆయన యూదుల రాజు ఆయన తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మార్కు ఏ విధంగా యేసు ప్రభుని చూపిస్తున్నాడు? ఆయన ఒక సేవకుడిగా చూపిస్తా ఉన్నాడు. అదేవిధంగా మరి లూకా ఏ విధంగా తెలియజేస్తున్నాడు? యేసు ప్రభుని మనుష్య కుమారుడిగా మనకి తెలియజేస్తా ఉన్నాడు. అదేవిధంగా యోహాను ఏ విధంగా తెలియజేస్తున్నాడు? దైవ కుమారుడిగా ఆయన గురించి మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనం ఆలోచించేద్దాం. ఒక రోజున మరి టైటానిక్ ఓడలో మరి ప్రయాణం చేస్తున్నటువంటి ఒక 39 సంవత్సరాలు వయసు కలిగిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు. మనకు తెలుసు, టైటానిక్ ఓడ మరి సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు మంచు కొండను ఢీకొని ఆ ఓడ పగిలిపోయినట్లుగా, మరి బ్రద్దలైనట్లుగా, అనేక మంది చనిపోయినట్లుగా మనము అనేక సార్లు వార్తల్లో విన్నాం. గత చరిత్ర ఇది. అయితే ఈ టైటానిక్ ఓడలో ఒక తండ్రి కుమార్తె ప్రయాణం చేస్తా ఉన్నారు. ఓడ మరి యొక్క మంచు కొండకు తగిలి బద్దలైపోయింది. తండ్రి కుమార్తె ఇద్దరు కూడా ఆ నీటిలో ప్రవాహములో సముద్రములో కొట్టుకు పోతా ఉన్న సమయంలో తండ్రి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే అక్కడ దగ్గరలో మరి లైఫ్ బోట్ వచ్చింది. ఆ లైఫ్ బోట్లో తన యొక్క మరి కుమార్తెను ఎక్కించాడు. ఆ బోట్లోనికి తండ్రి వెళ్ళొచ్చు, మరి తన కుమార్తె కూడా ఇద్దరూ ఎక్కొచ్చు. కానీ కుమార్తెను ఆ లైఫ్ బోట్లో ఎక్కించి ఆయన అదే విధంగా నీటిలోనే ఉండి మరి ముందుకి వెళతా ఉన్నాడు. వెళ్తుంటే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అతడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, నీవు యేసు ప్రభుని ఎరిగి ఉన్నావా అని అడిగాడు. యేసు ప్రభు నాకు తెలియదు. అప్పుడు ఈ సేవకుడు ఏం చేశాడంటే మరి ఆలోచన చేసి అతను మరి ధరించినటువంటి లైఫ్ జాకెట్ ధరించుకున్నాడు. ఆ ధరించుకున్నటువంటి ఆ లైఫ్ జాకెట్ను తీసి ఎవరైతే రక్షించబడలేదు అని చెప్పాడో, ఎవరైతే రక్షించబడలేదని చెప్పారో ఆ చెప్పినటువంటి ఆ వ్యక్తికి ఏం చేశాడంటే తను ధరించుకున్నటువంటి లైఫ్ జాకెట్ని ఇచ్చాడు. నాకంటే నీవు ఎక్కువ కాలం బ్రతకాలి, నీవు బ్రతకాలి, నేను చనిపోయినా పర్వాలేదు, నేను యేసు తెలుసుకున్నా, యేసు ప్రభువుకి సేవ చేస్తున్నా, కాబట్టి నీవు బ్రతకాలి, కాబట్టి నీవు ఇది ధరించుకొని వేసుకున్నటువంటి లైఫ్ జాకెట్ని అతనికి ఎవరైతే యేసయ్య తెలియదని చెప్పాడో ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది అతన్ని గుర్తించి అతన్ని ఏం చేశారంటే ఒడ్డుకు చేర్చారు. ఈలోపు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టైటానిక్ ఓడలో ఉన్నటువంటి ఈ వ్యక్తి అంటే ఒక సేవకుడు అయినా
మరి అతడు ఏం చేశాడంటే అట్లాగే ఎవరైతే అక్కడికి అందుబాటులో ఉన్నారో వారిని అడగటం ప్రారంభించాడు. ఈలోపు ప్రవాహం వచ్చేసింది. ఆ యొక్క ఆ సముద్రములోనే మునిగిపోయి అతడు చనిపోయాడు. కుమార్తెను రక్షించుకున్నాడు. తర్వాత నేను రక్షించబడకపోయినా పర్వాలేదు, అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, యేసయ్యని నమ్ముకున్నా కాబట్టి నేను పరలోకం వెళతా. ఇదిగో ఎవరైతే రక్షణ పొందలేదో వారికైనా నేను సువార్త చివరి సమయంలో, ప్రాణాపాయ సమయంలో, ఇక కొద్ది నిమిషాలు కొద్ది గంటలు అతడు చనిపోతాడు అనగానే అనేక మంది దగ్గరికి వెళ్ళి యేసు గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక వ్యక్తిని రక్షించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి వచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా మనము ఈ యొక్క క్రిస్మస్ ధ్యానాలు మనం చేసుకుంటున్నాం. అయితే నీవు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇతరులు ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే ఇంకా సువార్తను అంగీకరించలేదో, ఇంకెవరైతే పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడలేదో వారి కొరకు మనము కూడా ప్రయాసపడాలి. ఒక దైవ సేవకుడు తన ప్రాణం పోద్దని తెలిసినప్పుడు కూడా నేను రక్షించబడ్డాను కాబట్టి నేను చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను, రక్షణ లేనివాడు నరకానికి వెళతాడు. కాబట్టి అతను బ్రతకాలి, యేసయ్య సువార్త నమ్మాలి అనే ఉద్దేశం చేత ఒక వ్యక్తిని చివరి సమయంలో అతన్ని రక్షించి కాపాడినట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో మరి క్రీస్తు ఎవరు అంటే, మరి పాపం అనేటువంటి ప్రవాహములు కొట్టుకుపోతున్న మనుషులను రక్షించడానికే ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. రావటమే కాదు, ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. సిలువలో మరణించడమే కాదు, సమాధి చేయబడ్డాడు. మూడవ దిన మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. మరణపు ముళ్ళు విరిచాడు. పరలోకానికి మరి ఆరోహణమైనాడు. తండ్రి సింహాసనం ఆయన కూడిపార్శ్వం కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చెప్పాడు, నేను మరలా తిరిగి వస్తాను నా పిల్లలైన వారి కొరకు. నీవు ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉంటే చాలా సంతోషం. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు కనుక మనము ఆయన ఎదుర్కొనే పరిస్థితుల్లో మనం లేకపోయినట్లయితే అప్పుడు మనం దుఃఖపడాలి. ఎందుకంటే మెగారుడై మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అనేక మంది చూసి ఆయన రొమ్ము కొట్టుకుంటారు, గుండె బాదుకుంటారు, కన్నీరు కారుస్తారు. ఆ కన్నీరు కార్చేటువంటి జనాంగంలో మనం వండుకోకుండా ప్రభు వచ్చినప్పుడు సంతోషంగా మరి ఆయన ఎదుర్కోవాలంటే మన జీవితాలు ఆయనకి ఇష్టమైనవిగా మార్చుకుందాం. ఆయన ఏ విధంగా మరి సింహము, యోధాగోత్రపు సింహముగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడో మనము కూడా ఆయన నమ్మినటువంటి మనము ధైర్యం కలిగి విశ్వాసంతో మనం బ్రతకాలి. తర్వాత మనం తగ్గించుకొని జీవించాలి. తర్వాత మనం కష్టపడుతూ బ్రతకాలి. తర్వాత పైన వాటిని మనం వెతకాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు ప్రభు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి యేసు ప్రభువా, నీ కొందనాలయ్యా. నీ నామాన్ని స్మరించటం, నీ నామాన్ని మేము గుర్తుపెట్టుకోవటం అనేది ఎంతో శ్రేష్టమైనది తండ్రి. ఈ క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాలలో మీ మాటలు మేము తలంచుకోవటం ఎంతో శ్రేష్టమైంది. దేవుడిగా పరలోకమునే ఇడిచి భూమి మీదకి అడుగుపెట్టినటువంటి ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, మీరు ఈ లోకములోకి రావటం వలన మీరు నడిచిన భూమి, మీరు సంచరించిన స్థలం, మీరు పరిచర్య చేసిన స్థలం, మీరు సిలువ వేయబడిన స్థలం, మీరు చనిపోయి సమాధి చేయబడిన స్థలం, మీరు ఆరోహణమైన స్థలం ఒక పవిత్రమైన స్థలములుగా మారినాయి. అనేక మంది ఈనాడు ఆ స్థలాలకు వెళ్ళి ప్రార్థించి మీ నామాన్ని ఘనపరుస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడుగా నీవు పరమును విడిచి భూమి మీదకు వచ్చి మమ్ములను నీతిమంతులుగా చేయటానికి మీ పరిశుద్ధమైన రక్తము చిందించి నిత్యరాజ్యంలో మాకు వారసులుగా చేయటానికి మీరు మాకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని బట్టి వందనాలు. మీరు నిత్య జీవము సిద్ధపరచడమే కాకుండా ఈ భూమి మీద మేము రక్షించబడిన మేము, విశ్వాసం కలిగిన మేము, మీ పిల్లలమైన మేము తొలగిపోకుండా ఇప్పుడు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నా మా ప్రధాన యాజకుడు నీ కొందనాలు. ఎవరైతే ఇంకా విశ్వాసంతో అంగీకరించలేదో మిమ్మలను మరి రక్షకుడుగా అంగీకరించడానికి ప్రభువా, మీరు నాయన యూదుల రాజు అని, మీరు సేవకుడుగా మరి నాయన ఈ మానవులకి సేవ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారని ప్రభువా నీ వాక్యం మాకు తెలియచేస్తా ఉంది.
మనుష్య కుమారుడిగా వచ్చావు, దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చావు. ఎంత గొప్ప యోగ్యత కలిగిన మిమ్ములను మేము కలిగి ఉంటాం. మాకు ఎంతో ధన్యత. ఎవరైతే ఇంకా అర్థం చేసుకోలేదో, ఆలోచించడానికి, అర్థం చేసుకోవటానికి నీ కృప దయచేయవలసిందని వినేటువంటి మాటలు వారి హృదయాల్లో దీవెనకరంగా, ఆశ్రితకరంగా, మేలుకరంగా వారిని మీరు సిద్ధపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము దేవుని మాటలు శ్రద్ధగా విని విశ్వాసంతో క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరిని ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మాటలు వినటానికి ఆశతో వేచి ఉన్న మీ అందరికీ ప్రభు యొక్క కృప సమాధానములు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.